హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక ఫ్యాసినేటింగ్ స్టార్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సిరీస్కి అయితే. సో ఇంగ్లాండ్ అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది. సో సెకండ్ మ్యాచ్ ఎలా ఉండబోతుందో అనే దాని గురించి అయితే మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూసుకున్నట్లయితే. సో ఈ మ్యాచ్ అయితే ఎడ్జ్ బ్యాస్టన్లో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇండియాకి అయితే హారబుల్ రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా అయితే గెలవలేకపోయారు టీమిండియా మాత్రం చూసుకున్నట్లయితే. ఓవర్ ద ఇయర్స్ చూసుకున్నట్లయితే మరి లాస్ట్ టైం ఆడినప్పుడు ఒక హ్యూమిలియేటింగ్ డిఫీట్ అయితే ఫేస్ అయితే చేయాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కొంచెం ఫాస్ట్ బౌలర్స్కి అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పిచ్ నార్మల్గా ఒక టిపికల్ ఇంగ్లీష్ వికెట్ టైప్ చూసుకున్నట్లయితే మరి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే కూడా ఎక్కువ అయితే అసిస్టెన్స్ అయితే దొరుకుతుంది ఫాస్ట్ బౌలర్స్కి. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొంచెం బ్యాటింగ్కి మంచిగా అనుకూలిస్తుంది కాబట్టి పిచ్ చూసుకున్నట్లయితే. మరియు మనం ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇంగ్లాండ్ అయితే ఒక హై మీద అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్ ఒక మంచి స్టార్ట్ తర్వాత అయితే సిరీస్కి. సో లాస్ట్ మ్యాచ్లో ఒక ఫ్రమ్ ద బిహైండ్ వచ్చి అయితే గెలిచారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇన్నింగ్స్లో 370 టార్గెట్ని కూడా చేసి అయితే ఈజీగా అయితే చేయగలిగారు ఫ్రెండ్స్. సో వాళ్ళ బ్యాటింగ్ ఎస్పెషల్లీ కాన్ఫిడెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బౌలింగ్లో కూడా ఇండియానే ఇంకా ఎక్కువ స్కోర్ వస్తుండే ఫ్రెండ్స్, కానీ వాళ్ళైతే రిస్ట్రిక్ట్ చేయగలిగినారు రెండు ఇన్నింగ్స్లో చూసుకున్నట్లయితే. ఫస్ట్ ఇన్నింగ్స్లో 500 600 వస్తుండే ఫ్రెండ్స్ స్కోర్, కానీ 470కి రిస్ట్రిక్ట్ చేయగలిగినారు. మరియు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 365 కల్లా రిస్ట్రిక్ట్ అయితే చేయగలిగిండ్రు ఫ్రెండ్స్. సో కొలాప్సెస్ అయితే చేయగలిగిండ్రు ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ. మరియు బ్యాటర్స్ విషయానికి వస్తే కూడా వాళ్ళ బ్యాటర్స్ సోలీ పోప్ కూడా చాలా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. మరియు హ్యారీ బ్రూక్ కూడా ఫ్రెండ్స్. హ్యారీ బ్రూక్ అయితే జస్ట్లో అయితే సెంచరీ మిస్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆల్ అండ్ ఆన్ ఒక మంచి సాలిడ్గా అయితే కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమ్ ఇంగ్లాండ్ మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం. మరియు వాళ్ళు ఏం చేంజెస్ కూడా అనౌన్స్ చేయలేదు ఫ్రెండ్స్. సో సేమ్ ప్లేయింగ్లో అయితే వెళ్తున్నారు. సో విన్నింగ్ కాంబినేషన్ అయితే డిస్టర్బ్ చేయొద్దని అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే. మరి టీమిండియా విషయానికి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు అట్ హ్యాండ్ చూసుకున్నట్లయితే. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో గెలవాల్సిన మ్యాచ్ కైండ్ ఆఫ్ ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ప్లస్ ఈ మ్యాచ్లో బుమ్రా కూడా అన్అవైలబుల్గా ఉండేటట్లు అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సిరీస్ ముందే చెప్పారు మనకు జస్ట్ 3 మ్యాచెస్ బుమ్రా ఆడతాడని అవుట్ ఆఫ్ 5 టెస్ట్ మ్యాచెస్. సో అది కూడా ఒక చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వితౌట్ బుమ్రా బౌలింగ్ అటాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది చాలా డౌట్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు బ్యాటింగ్ విషయానికి వస్తే పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే లేవు ఫ్రెండ్స్. టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్, కానీ లోవర్ ఆర్డర్ ఏదైతేనే ప్రాబ్లం ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే రెండు ఇన్నింగ్స్లోనూ కొలాప్సెస్ అయినాయి కాబట్టి. సో లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో 5 సెంచరీస్ కొట్టి కూడా ఓడిపోయారంటే దానికి కారణం కొలాప్సెస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లోవర్ ఆర్డర్ కొంచెం ఇంకొద్దిగా కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్ ఎందుకంటే టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ సూపర్గా ఆడినని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ జైస్వాల్ కావచ్చు, గిల్ కావచ్చు, రిషబ్ పంత్ అయితే కొట్టాడని చెప్పుకోవచ్చు డబల్ సెంచరీస్తో. సో రెండు ఇన్నింగ్స్లోనూ. మరియు ఫీల్డింగ్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే కావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్లీ చాలా క్యాచెస్ అయితే డ్రాప్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కీ క్యాచెస్ కూడా హ్యారీ బ్రూక్ క్యాచ్ ఒకటి గుర్తుకొస్తుంది. మరియు చేంజెస్ విషయానికి వస్తే సో కుల్దీప్ యాదవ్ అయితే ఆడేటట్లు అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. సో ఇంకొక స్పిన్నర్ ఉంటే బాగుంటాడని అనిపించి సో కుల్దీప్ యాదవ్ అయితే ఆడే ఛాన్సెస్ ఉన్నాయన్నట్లయితే అనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు బుమ్రా స్థానంలో అయితే హర్షదీప్ సింగ్ అయితే ఆడొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక లెఫ్ట్ అంపేసారు కాబట్టి కొంచెం వేరియేషన్ కూడా తెస్తాడు కాబట్టి అటాక్లో. సో మంచిగా బాల్ని స్వింగ్ కూడా చేయగలుగుతాడు కాబట్టి హర్షదీప్ సింగ్ అయితే మోస్ట్ లైక్లీ తన టెస్ట్ డెబ్యూ అయితే చేయబోతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హెడ్స్ బ్యాట్స్మెన్లో చూసుకున్నట్లయితే. సో ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు చేంజెసే ఉండొచ్చు ఫ్రెండ్స్. సో కుల్దీప్ యాదవ్ అయితే వస్తాడు టీంలోకి, మరియు హర్షదీప్ సింగ్ కూడా వస్తాడు ఫ్రెండ్స్ బుమ్రానే రీప్లేస్ చేస్తూ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ. ఇంకా మరియు ఈ మ్యాచ్ ఫేవరెట్ విషయానికి వస్తే సో ఆబ్వియస్లీ ఇంగ్లాండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ను వాళ్ళే గెలుస్తారని అయితే అనుకుంటున్నా. ఇండియాకు చాలా ఇన్స్పైరింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇంగ్లాండ్ని ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటర్స్ని రిస్ట్రిక్ట్ చేసి మ్యాచ్ గెలవాలంటే మాత్రం చూసుకున్నట్లయితే. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి. కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.